శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలోనే 'సంవత్సర ఆరంభంలోనే' శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి మారుతున్నాడు. తర్వాత సుమారుగా ఒక నెలన్నర తర్వాత గురువు మరియు రాహుకేతులు గూడా వారి రాశిలోని మారి తదుపరి రాశిలోకి వెళ్తున్నారు. గురువు గారు వృషభ రాశిలోంచి మిథునంలోకి మారుతున్నారు. అలాగే రాహువు మీనంలోంచి కుంభంలోకి మారుతున్నారు. అలాగే కేతువు కన్యలోంచి సింహంలోకి మారుతున్నారు. ఈ విధంగా 4 పెద్ద గ్రహాలంటే అవి ఏ ప్లేస్‌లో ఉన్నా సరే ఎక్కువ కాలం పాటు ఆ రాశిలో ఉండే గ్రహాలనమాట. శనీశ్వరుడు 2.5 సంవత్సరాలుంటాడు ఒక రాశిలో. అలాగే గురువు 1 సంవత్సరం ఉంటాడు. రాహుకేతులు ఇద్దరు గూడా ప్రతి రాశిలో సంవత్సరంన్నర ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా గూడా వీటి ఈ రాశుల యొక్క చేంజ్ అవ్వడం వల్ల, ఈ గ్రహాలు రాశులు చేంజ్ అవ్వడం వల్ల అందరికీ మే వరకి ఫలితాలు ఒకలాగుంటే, మే తర్వాత ఫలితాలు ఇంకోలాగుండే అవకాశం ఉంటుంది. అయితే ఓన్లీ నెలన్నరనే కాబట్టి మే మే అప్పటికి ఆల్రెడీ శనిగ్రహ ఆల్రెడీ శనిగ్రహము ఇప్పుడే మారిపోయింది. ఉగాదితోనే మారిపోయింది కాబట్టి, మిగతా 3 గ్రహాలు మేలో మారుతున్నాయి కాబట్టి, మేని రిఫరెన్స్‌గా తీసుకొని నా పిక్చర్స్ అన్ని గూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరి అన్ని 12 రాశుల యొక్క ఫలితాలు ఈ మేజర్ గ్రహాలని ఆధారంగా చేసుకొని చెప్పడం జరిగింది. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. గురువు రజతమూర్తిగా, శని కూడా రజతమూర్తిగా ఉంటారు. మరియు రాహుకేతులు తామ్రమూర్తితో ఈ సంవత్సరం ఉంటారు. వీరికి మే వరకు బాగున్నా గూడా ఆ తర్వాత గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా 8వ ఇంట రాహువు వలన చికాకులు కలిగే అవకాశం, అనుకున్న పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా అడ్డంకులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త అవసరం. మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎదుటివారిని నొప్పించకుండా మాట్లాడాలి. కుటుంబంలో ఏ సమస్య లేకపోయినా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించగలరని మనవి చేస్తున్నాను. ధన సంపాదన పర్వాలేదు. సోదర సోదరీమణులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రింటు, మీడియా, పత్రికా రంగం వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అనవసర సమస్యలని కొని తెచ్చుకోకూడదు. విద్యార్థులకు మంచి కాలం. ఉన్నత చదువులు అనుకూలిస్తాయి. కాంపిటీషన్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్నవారికి, రైతులకి కూడా ఇది ఒక విధంగా మంచి కాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా న్యాయవాదులకి, న్యాయమూర్తులకి మంచి అనుకూలమైనటువంటి కాలం. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి వారి వృత్తుల్లో రాణించే అవకాశం ఉంది. రుణం చేయకుండా చూసుకోవాలి. లేదంటే అధిక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కవులకు, కళాకారులకు, చిత్ర పరిశ్రమ వారికి సామాన్య కాలం. దంపతుల మధ్య గొడవలు సద్దుమణుగుతాయి. వారి మధ్య సఖ్యత పెరుగుతుంది. విడాకుల కోసం ఎదురు చూసే వారికి విడాకులు మంజూరవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం శ్రద్ధ మాత్రం అవసరం. ఉద్యోగులకు మిశ్రమ కాలం. ఆకస్మికంగా లాభాలు కలుగుతాయి. శని 11వ ఇంట 3వ దృష్టితో చూస్తున్నాడు. ఇది శుభసూచకం. ఇందువలన లాభం జరుగుతుంది. రాహువు యొక్క నెగటివిటీని శని కొంతవరకు కాంపన్సేట్ చేసే అవకాశం ఉంది. వీరు తీర్థయాత్రలు చేస్తారు. ధనం విశేషంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వీరికి విదేశీ యానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా విదేశీ యానం చేసే అవకాశం ఉంటుంది. వీసాలు అవన్నీ కూడా మంజూరవుతాయి. వీరు వీరు కర్కాటక రాశి వారు నిత్యం దుర్గామాత ఆరాధన మరియు దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకుంటూ ఉంటే కొంతవరకి నెగటివిటీ తగ్గి కాస్త మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుంది.